ఈ అబ్బాయి అనుకోకుండా ఒక అమ్మాయికి డాష్ ఇస్తాడు. కానీ తను తన వైఫ్ అని అతను గుర్తుపట్టలేదు. తను వెళ్ళిపోయాక అతని అసిస్టెంట్ మెల్లగా ఆమె మీ భార్య అని చెప్పేవారికి అతనికి తెలియలేదు. తన భార్యను వాళ్ళ అమ్మ వాళ్ళు చూసుకుంటారులే అని వదిలేసి అతను అనారోగ్యంతో ఉన్న తన డాడీని చూడడానికి వెళ్తాడు. అక్కడ డాక్టర్స్ మాట్లాడుకుంటూ ఉంటే వింటాడు. తన వైఫ్ కంటి సమస్యతో అదే హాస్పిటల్లో జాయిన్ అయిందని తెలిసి షాక్ అవుతాడు. తీరా చూస్తే తను హాస్పిటల్లో ఉన్నా కూడా తనని చూడడానికి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా రాలేదు. ఆపరేషన్ పేపర్స్ మీద ఇంటి వాళ్ళు సంతకం పెట్టాలి. కానీ ఎవరూ లేక తను ఒక్కతే సంతకం పెడుతుంది. ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యే టైంలో నర్స్ అడ్డుపడుతుంది. ఇంట్లో వాళ్ళ సంతకం ఖచ్చితంగా కావాలని నర్స్ చెప్పడంతో ఆమె తన అమ్మకి కాల్ చేస్తుంది. కానీ వాళ్ళ అమ్మ ఏమో నువ్వు డ్రామాలు ఆడుతున్నావని తిడుతుంది. దీంతో ఆమె ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉంటుంది. ఇదంతా విన్న తన హస్బెండ్ తనకి తెలియకుండానే తనని ఫాలో అవుతాడు. ఆమె తన కేర్ టేకర్తో సైన్ చేస్తానని అడిగినా నర్స్ ఒప్పుకోలేదు. మీకు పెళ్ళైంది కదా, మీ హస్బెండ్ని పిలవండి అని నర్స్ అడిగేసరికి ఆమె దగ్గర ఆన్సర్ లేక సైలెంట్గా ఉండిపోతుంది. ఆమె నిస్సహాయత చూసి అతనికి వాళ్ళు మొదటిసారి కలిసిన సీన్ గుర్తుకొస్తుంది. అప్పట్లో అతని తాతగారు పెళ్లి సంబంధాలు చూసి విసిగిస్తూ ఉంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి అతనిది. అందుకే ఆమె తన ముందుకొచ్చినప్పుడు అతను వెంటనే ఒక అగ్రిమెంట్ పేపర్స్ని ఇచ్చాడు. పెళ్లి తర్వాత నీకు ఏది కావాలన్నా ఇస్తాను, కానీ మన మధ్య ఎలాంటి ప్రేమలు ఉండకూడదు అని కండిషన్ని పెట్టాడు. తన ఇంట్లో వాళ్ళ వేధింపుల నుండి తప్పించుకోవడానికి తను కూడా ఆ కండిషన్స్ని ఒప్పుకుంటుంది. కానీ పెళ్ళవగానే అతను వెంటనే అబ్రాడ్కి వెళ్ళిపోతాడు. 2 ఏళ్ల వరకు అసలు తనని పట్టించుకోలేదు. ఇప్పుడు రిగ్రెట్ అయ్యి తన దగ్గరికి వెళ్ళి ఆ డిశ్చార్జ్ పేపర్స్ మీద సైన్ చేస్తాడు. ఆమె తన కళ్ళు తెరిచాక చూసిన ఫస్ట్ పర్సన్ తన హస్బెండ్ కావడంతో చాలా షాక్ అవుతుంది. ఇంటికి వెళ్తున్న దారిలో అమ్మ కాల్ చేసి మీ ఆయన వచ్చాడు కదా, ఎలాగైనా కడుపు తెచ్చుకో అని గట్టిగా అరుస్తుంది. కారులో ఉన్న హస్బెండ్కి ఆ మాటలు వినిపించడంతో తను చాలా ఎంబారసింగ్గా ఫీల్ అయ్యి ఫోన్ని పెట్టేస్తుంది. కార్ దిగాక మా అమ్మ అన్న మాటలకి నాకు సంబంధం లేదు, నేను మన అగ్రిమెంట్ దాటను, మీ మీద ప్రేమని పెంచుకోను అని క్లారిటీ ఇస్తుంది. తన నిజాయితీ చూసి అతనికి చాలా ముచ్చటేస్తుంది. అతను తనకి ఒక గిఫ్ట్ని ఇచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్తాడు. కేవలం 2 సార్లు మాత్రమే కలిసిన పర్సన్కి తన బర్త్డే ఎలా గుర్తుంది అని తను షాక్ అవుతుంది. అలా ఆ ఇద్దరి ఒంటరి మనసులు ఒకరికొకరు దగ్గరయ్యారు.